వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియో మనకి ఫస్ట్ పేజ్ గురించి డేట్ అయిపోయింది అండ్ సెకండ్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. సో సప్లిమెంటరీ ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. సప్లిమెంటరీ ఇంటర్ రాష్ట్రాల్లో మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకోర్రి. మీకు దోస్తుల ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అని 3 పేజ్లు ఉంటాయి. సో 3వ పేజ్ వరకైనా మీకు ఛాన్స్ ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో సప్లిమెంటరీలో రాష్ట్రాలు మీరు ఒక్కరే కాదు, కొన్ని వేల మంది సప్లిమెంటరీలు రాస్తున్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ. సో వాళ్ళందరూ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాస్ అవుతారు. పాస్ అయిన తర్వాత పాస్ అయిన వాళ్ళ కోసం కంపల్సరీ సెకండ్ పేజో థర్డ్ పేజో ఉంటుంది. ఓకేనా. సో దానికి టెన్షన్ ఏం లేదు, డౌట్ ఏం లేదు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి, రిక్వెస్టెడ్ సర్వీస్ ఈజ్ క్లోజ్డ్. సో దోస్త్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అది క్లోజ్ అయిపోయింది. ఓకేనా, దోస్త్ 1 రిజిస్ట్రేషన్ క్లోజ్ అయింది. అలాట్మెంట్ ఎప్పుడైతుంది కూడా ఇప్పుడు చూపిస్తా టైం టేబుల్లో. సో ఆ టైం టేబుల్లో ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ ఎప్పుడైతుంది చూపిస్తా, అండ్ సెకండ్ పేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కూడా చూపిస్తా. సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్, ఓకే, సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ ప్లస్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్. ఒకవేళ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి మనకి రిజల్ట్స్ వస్తే ఆ టైం వరకు కూడా దోస్తు సెకండ్ పేజ్ ఉంటే సెకండ్ పేజ్లోనే చేసుకోవచ్చు ఎవరు, ఇంటర్ సప్లీ వాళ్ళు. ఒకవేళ సెకండ్ పేజ్ అనేది మిస్ అయిపోతే థర్డ్ పేజ్లో కంపల్సరీ ఛాన్స్ ఉంటుంది. ఎవరి మన ఇంటర్ సప్లీలో పాస్ అయిన వాళ్ళకి మీరు థర్డ్ పేజ్లో దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఏదో ఒక కాలేజ్కి పోవాలి. సో వెబ్ ఆప్షన్స్ అనేవి కొన్ని ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటేనే సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది, 100% సీట్ రానికి. మంచి కాలేజీలు 4-5 పెట్టుకుంటా, 10 పెట్టుకుంటా అంటే మంచి కాలేజీలు ఫస్ట్ పేజ్లోనే ఫిల్అప్ అయిపోతాయి. సో మ్యాక్సిమం సీట్ రానికి స్కోప్ ఉండదు. థర్డ్ పేజ్లో కూడా సీట్ రాకపోతే ఇక ఫోర్త్ పేజ్ అనేది కూడా ఉండదు. సో అందుకే 15-20 కాలేజీలు పెడితే కంపల్సరీ ఏదో కాలేజీలో సీట్ వస్తుంది థర్డ్ పేజ్లో. ఇది దోస్త్ అఫీషియల్ వెబ్సైట్లో చూడండి. సో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ అంటే ఇది. సో అఫీషియల్ వెబ్సైట్లోనే నేను లాగిన్ అయితే రిక్వెస్ట్ సర్వీస్ క్లోజ్డ్ అని వచ్చింది. అంటే ఫస్ట్ పేజ్కి సంబంధించింది కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది, సో దీని గురించి చూద్దాం. సో ఇది మనకి అడ్మిషన్ షెడ్యూల్. ఓకేనా, 2025 to 26 అకాడమిక్ ఇయర్, అంటే 25లో మనం అడ్మిషన్ తీసుకున్నాం అన్నట్టు. సో ఇది సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, పేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేవి 22 నిన్న క్లోజ్ అయిపోయినాయి అన్నట్టు. సో 22 మే క్లోజ్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ 21 మే క్లోజ్ అయిపోయింది. 21 మే లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్కి, 22 మే లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్కి. సో ఈ రోజు 23 మే, ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు 23 మే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళవి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్స్ క్యాప్ వాళ్ళవి, అండ్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో ఇవి స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి. మనకి వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ ఎట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్. సో ఇది 21-22 అయిపోయింది ఆల్రెడీ. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సెపరేట్ రిజర్వేషన్ ఉంటుంది సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్ అంటే నార్మల్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో హెల్ప్ లైన్ సెంటర్స్ కొన్ని పెడతారు. సో అందులోకి వెళ్ళి ఆల్రెడీ అయిపోయింది. అందులోకి వెళ్ళి జస్ట్ మీ సర్టిఫికేట్ చూపించి వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు ఎంటర్ చేస్తారు దోస్తులో, ఓకే ఈ పర్టికులర్ పర్సన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అక్కడ ఎంటర్ చేస్తే సో సీట్ అలాట్మెంట్ అయ్యేటప్పుడు ఆ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన సీట్స్ వాళ్ళకి అలాట్ చేస్తారు అన్నట్టు. అలానే ఎన్సీసీకి, స్పోర్ట్స్కి కూడా సెపరేట్గా రిజర్వేషన్ ఉంటుంది స్పెషల్ కాబట్టి. అది ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళకి ఒక సీట్ ఉంటుంది అన్నట్టు. సో అది వాళ్ళ కోసం. ఈ నెక్స్ట్ వచ్చేసి పేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి 29th ఉంది. సో 29th మే, ఈరోజు ఎంత 23 మే. సో 23 మే అంటే ఒక 6 days 7 days అనేది ఆగాలి. ఈ 6-7 days ఆగితే మీకు అయిపోతుంది. జస్ట్ ఒక 6 days ఇంకుంది అంతే. 5-6 daysలో రిజల్ట్స్ వస్తాయి. 29th రోజు మీ ఫోన్లలోకి రిజల్ట్స్ మీకు మెసేజ్ వస్తుంది, ఎక్కడ సీట్ వచ్చిందని చూసుకోవచ్చు. లేదంటే దోస్తులు లాగిన్ అయ్యి కూడా చూసుకోవచ్చు. ఓకే, దోస్తులు లాగిన్ అయితే చూపిస్తుంది, లేదంటే మీకు ఫోన్లకు కూడా మెసేజ్లు వస్తాయి. ఆ 29th రోజు ఈవినింగ్ వరకు ఎప్పుడైనా రావచ్చు, మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ. ఓకేనా, సో వెయిట్ చేయాలి. ఇప్పుడు చేసేది ఏం లేదు, జస్ట్ వెయిట్ చేయాలి. అప్లికేషన్ చేసిన వాళ్ళందరూ వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మే 30 నుంచి జూన్ 6 వరకు, అంటే ఒక వారం రోజులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ బై ద సీట్స్ అలాటెడ్ స్టూడెంట్స్. జస్ట్ ఆన్లైన్, మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. టీసీ తీసుకొని కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లోనే సీట్ అనేది సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో దానికి ఎంతో కొంత అమౌంట్ అనేది 100-200 ఎంత పెడతారో తెలియదు. అమౌంట్ పెట్టేసి ఆ అమౌంట్ కడితే మీ సీట్ అనేది ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది అంతే. ఇక మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, టీసీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కంపల్సరీ ఆన్లైన్ జాయిన్ అవుతా అంటే పోయి టీసీ ఇచ్చి జాయిన్ కావచ్చు. లేదన్నా సెకండ్ పేజ్లో మళ్ళీ ట్రై చేసుకుంటా అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్, అంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి అంటే సీట్ని కన్ఫర్మ్ చేసుకొని హోల్డ్లో పెట్టుకొని మళ్ళీ డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది ట్రై చేసుకోవచ్చు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ మనకి మే 30 నుంచి జూన్ 9 వరకు ఉన్నాయి. ఓకేనా, 10 రోజులు పెట్టిండు. మే 30 నుంచి జూన్ 9 వరకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో మీకు సీట్ మంచిది వస్తే
ఆ ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతే సెకండ్ పేజ్లో పోయి జాయిన్ కావాలి. ఒకవేళ సెకండ్ పేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ కాకపోతే ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ ఉంటుంది, అది ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అందులో పోయి జాయిన్ కావాలి. సో ఇట్లా ఏదో ఒకటి అనేది ఉంటుంది అన్నట్టు. ఇక సప్లిమెంటరీ వాళ్ళు ఉన్నారు కదా, సో మనకి June 8 వరకు ఉంది రిజిస్ట్రేషన్ సెకండ్ పేజ్. ఈ June 8 లోపు మీరు అయిపోతే చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. June 8 లోపు May 30కి స్టార్ట్ అవుతుంది సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్. ఓకేనా, May 30కి స్టార్ట్ అయితే June 8కి అయిపోతుంది. మీ June 8కి అయిపోతుంది అని ఇప్పుడు ఇచ్చారు, మళ్ళీ అప్పటి వరకు డేట్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ చేస్తే June 9కి తెలుస్తుంది మనకి. సో June 8కి డేట్ అయిపోతుంది. సో June 9కి మనకి ఎక్స్టెండ్ చేస్తే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, చూడొచ్చు. ఒకవేళ సప్లిమెంటరీ ఇంటర్ సప్లిమెంటరీ వాళ్ళ కోసం ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది సెకండ్ పేజ్, చూడొచ్చు అప్పటి వరకు. సో సెకండ్ పేజ్ అలాట్మెంట్ మళ్ళీ June 13కి అనేది అవుతుంది. ఒకవేళ సెకండ్ పేజ్ కూడా మిస్ అయితే సప్లిమెంటరీ వాళ్ళకి ఇక థర్డ్ పేజ్లో June 13 నుంచి June 19 వరకు ఉంది. సో ఇది థర్డ్ పేజ్. వెబ్ ఆప్షన్స్ June 13 నుంచి June 19 వరకు ఉంది. సో ఇది దీని అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది, పేజ్ 3ది June 23కి అవుతుంది. June 23కి అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ బై ద సీట్స్ అలాటెడ్ 23 నుంచి 28 వరకు మీరు సీట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. థర్డ్ పేజ్లో సీట్ వస్తే మీరు ఇక ఫస్ట్ పేజ్ కానీ సెకండ్ పేజ్ కానీ థర్డ్ పేజ్ కానీ ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ టు ద కాలేజ్ స్టూడెంట్స్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దర్ సీట్స్ ఆన్లైన్. కన్ఫర్మ్ దర్ సీట్స్ అంటే ఆన్లైన్లో మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ పేజ్లో ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకుంటావు సీట్ వస్తే, సెకండ్ పేజ్లో ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకుంటావు సీట్ వస్తే, థర్డ్ పేజ్లో సీట్ ఆన్లైన్లో వేసుకుంటావు సీట్ వస్తే, ఆన్లైన్లోనే సీట్లు కన్ఫర్మ్ చేసి ఆన్లైన్లోనే మీరు హోల్డ్లో పెట్టుకుంటారు సీటు, మీ సీట్ ఎటుపోదు. సో థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత June 24 నుంచి June 28 వరకు ఈ 5 డేస్ ఏదైతే ఉందో 24, 25, 26 తారీఖు June 27, 28. సో ఈ 5 రోజులు ఏదైతుందో June 24 నుంచి June 28, ఈ 5 రోజులల్లో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ మీరు సీట్లు అలాట్మెంట్ అయ్యి మీ సీట్లు ఆన్లైన్లో కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు టీసీలు తీసుకొని పోయి మీ కాలేజీలో ఇచ్చి జాయిన్ కావాలి. జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి. జాయినింగ్ రిపోర్ట్ అంటే జాయినింగ్ అయినట్టు కాలేజీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ తీసుకోవాలి. మీ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఆఫ్లైన్లో పోయి కాలేజీలో టీసీలు ఇచ్చి. సో ఇది అన్నట్టు ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో ఆన్లైన్లో సీటు కన్ఫర్మ్ చేసుకొని ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీ సీట్ ఆన్నే ఉంటుంది, కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. కానీ థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత మాత్రం June 28 తారీఖు లోపు ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దర్ సీట్స్ ఆన్లైన్. సో సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 రిపోర్ట్ చేయాలి కాలేజ్కి వెళ్ళి. సో ఇది 24 నుంచి 28 వరకు. నెక్స్ట్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇక స్టూడెంట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ 1 June 30 నుంచి వెళ్ళి క్లాసులు అవుతాయి అన్నట్టు స్టార్ట్ అవుతాయి మనకి. ఇది అన్నట్టు స్టూడెంట్ ఓరియేషన్ ఇన్ ద క్లాసెస్ June 24 to 28 ఇవంతా. ఏమైనా డేట్ ఎక్స్టెండ్ చేస్తే సెకండ్ పేజ్ చూద్దాం, ఎందుకంటే సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ May 30 నుంచి June 8 దాకా ఇచ్చిండు. June 8 తర్వాత ఎక్స్టెండ్ చేస్తే నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, ఇంటర్ సప్లీ వాళ్ళకి మరి సెకండ్ పేజ్ అనేది ఉంటుందా, లేకపోతే సెకండ్ పేజ్ కూడా మిస్ అయితే మళ్ళీ థర్డ్ పేజ్లో వేసుకోవాలి. ఇంటర్ సప్లీలో పాస్ అయిన వాళ్ళు మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు దోస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్ సప్లీ రిజల్ట్స్ వచ్చేంత వరకు మరి సెకండ్ పేజ్ అయిపోతుందా ఉంటుందా తెలియదు. ఒకవేళ సెకండ్ పేజ్ అయిపోతే థర్డ్ పేజ్ ఉంటుంది. ఇక థర్డ్ పేజ్లో మీరు దోస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 400 కట్టి దోస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీట్ అలాట్మెంట్ అవుతుంది ఇక్కడ June 23. సో ఇది అన్నట్టు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తా. కొత్త వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ అంతే, ఇక డిగ్రీకి సంబంధించింది ఇది. ఇక CP గెట్ టు PG అడ్మిషన్స్కి అది ఇంకా రాలేదు. సో అలాంటి వాళ్ళు ఉంటే చెప్తా. CP గెట్లో కూడా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ PG ఉంటుంది. సో అందులో డిగ్రీ ప్లస్ PG 5 సంవత్సరాలకి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. మీరు క్యాంపస్లో సీట్ వస్తే చదువుకోవచ్చు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు రాసుకోవచ్చు. సో అది CP గెట్ అంటారు దాన్ని, PG అడ్మిషన్స్ సంబంధించిన వెబ్సైట్. అందులో ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది, అంటే ఇంటర్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 5 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ PG అన్నట్టు. అది వస్తే నేను మీకు అది చెప్తా, అప్పటివరకు మీరు ఏం కాదు అది కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మీ లక్ ఉంటే అది వచ్చిందనుకో, మీ డిగ్రీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని TC రిటర్న్ తీసుకొని అందులో పోయి జాయిన్ కావచ్చు. ఎందుకంటే అది క్యాంపస్, కాకతీయ క్యాంపస్, తెలంగాణ క్యాంపస్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్యాంపస్. సో అలాంటి యూనివర్సిటీస్లలో ఉంది. సీట్ వస్తే మీరు డైరెక్ట్ మెయిన్ క్యాంపస్లో పోయి మంచిగా చదువుకోవచ్చు 5 సంవత్సరాలు. సో అది అన్నట్టు ఇది దానికి సంబంధించింది. అంతే ఉంటా. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి, అంతకుమించి ఏం లేదు. యూస్ఫుల్ అయిన స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి, ఆ PG స్టూడెంట్స్కి ఛానల్ షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది వాళ్ళకి కంపల్సరీ మన కంటెంట్ అనేది. ఓకే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.